డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ కాళ్ళు అందకున్నా సరే పిల్లలంతా బైక్ లెక్కేస్తున్న రోజులవి. 10th క్లాస్ అయిపోయిందంటే చాలు బైక్ ఎక్కాల్సిందేనంటున్నారు మన టీనేజీ కుర్రాళ్లు. కానీ రూల్స్ మాత్రం ఒప్పుకోవు. అందుకే రూల్స్ ను కాస్త మోడిఫై చేయాలనుకుంటోంది సెంట్రల్ గవర్నమెంట్. 16 ఏళ్ల ప్రాయంలో కుర్రకారు హుషార్కు హద్దే ఉండదు. బైక్ లెక్కాలి, జామ్ అని రైడ్కి వెళ్లాలి. ఫ్రెండ్స్ ను కలవాలన్నా, కాలేజ్ కి వెళ్లాలన్నా, సినిమాకు వెళ్లాలన్నా బైక్ కావాల్సిందే. ఇంట్లోకి సరుకులు తేవాలన్నా బైక్ కి సిబ్బంది కాలు కదలదు. మనడు బానే నడుపుతున్నాడు, ఇద్దాంలే అని బైక్ ఇచ్చినా రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్లు కదలరు. కుర్రకారుకు ఇలాంటి టెన్షన్ ఏమీ లేకుండా కొంత రిలీఫ్ ఇవ్వాలనుకుంటోంది సెంట్రల్ గవర్నమెంట్. పిల్లలు కూడా 2 వీలర్ ను నడుపుతున్న ఈ రోజుల్లో 2 వీలర్ లైసెన్స్ రూల్స్ మార్చాలనుకుంటోంది ఎన్డీఏ సర్కార్. 16 ఏళ్లు నిండిన పిల్లలకు గేర్లెస్ వెహికల్ లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారే బైక్ నడిపేందుకు లైసెన్స్ తీసుకునేందుకు అర్హులు. ఇండియాలో రోడ్డు భద్రతను మరింత అనుకూలంగా మార్చేందుకు కొంతమంది మంత్రులతో కేంద్రం ఏర్పాటు చేసిన జీఓఎం ముఖ్యమైన ప్రపోజల్స్ ను తయారు చేసింది. అందులో ఒకటి 16 ఏళ్లకే 2 వీలర్ లైసెన్స్ ఇప్పించడం. ఈ రూల్ అమల్లోకి వస్తే స్కూటీ, వెస్పా, ప్లెజర్ లాంటి గేర్లు లేని 2 వీలర్లు నడిపేందుకు 16 ఏళ్లు నిండిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. 100 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన గేర్లెస్ స్కూటర్లను నడపగలిగే వారికి లైసెన్స్లు ఇచ్చే అవకాశం ఉంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం, ఇతర అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. రోడ్ సేఫ్టీపై ఉత్తరప్రదేశ్లోని ధర్మశాలలో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా శాఖ మంత్రులు పాల్గొన్న ఈ మీటింగ్ కి ముందు తమ ప్రతిపాదనలు పెట్టింది కేంద్రం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ఆర్టీసీ బస్సులకు పన్నుల్ని మినహాయించడం, రాష్ట్ర రవాణా సంస్థల బీమా సమస్యలు పరిష్కరించడం, ఈ టోల్ విధానం అమలు చేయడం, డ్రైవర్లకు డ్రెస్ కోడ్ ఎత్తేయడం అందులో ఉన్నాయి.